ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు ఒక విలక్షణమైన రాశి జాతకులు అని మనం గత చాలా ఎపిసోడ్లలో మనం చెప్పుకున్నాం. నిజానికి కుంభరాశి 11వ రాశి అవుతుంది. మన మేషరాశి నుంచి మొదలు పెట్టుకుంటే ఇది 11వ రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి శని భగవానుడు, అంటే ధర్మాన్ని పాలించే, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ భగవానుడే శని భగవానుడు. ఆయనే ఈ రాశికి రాశ్యాధిపతి. అందువల్ల కుంభరాశి వారికి సహజంగానే వీళ్ళకి అటువంటి లక్షణాలు, చాలామందికి అటువంటి లక్షణాలు ఉంటాయి. ధర్మబద్ధంగా జీవించటం, నీతిబద్ధంగా జీవించడం, న్యాయబద్ధంగా జీవించటం, ఇలాంటి విషయాలు ఉండటానికి, ఇలాంటి అలవాట్లు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏ పైనైనా సరే నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా కుంభరాశి వాళ్ళు చేస్తారు. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. అందువల్లే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ముఖం మీద మాట్లాడడం వల్ల చాలామందికి శత్రువులు అయిపోయే అవకాశం ఉంటుంది. తన బంధువులే, తమ సోదరులే, తమ సోదరీమణులే, బంధువులే, తమ మిత్రులే వీళ్ళకి శత్రువులు అయిపోతారు. పైకి బాగానే మాట్లాడతారు, కాకపోతే లోపల వాళ్ళు శత్రుత్వాన్ని పెంచేసుకుంటూ ఉంటారు. నిజానికి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి కల్మషం ఉండదు. అయితే అవతల వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుని వీళ్ళని దూరం పెట్టడం కానీ, వీళ్ళతో ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవటం కానీ, వీళ్ళని టార్గెట్ చేయటం కానీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రవర్తనే అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కుంభరాశి వాళ్ళకి చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా తాము చేయని పనికి వాళ్ళు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. తమ పై అధికారుల వల్ల కానీ, పై ఉద్యోగుల వల్ల కానీ వీళ్ళు జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా నిజాయితీగా, నిర్మమాటంగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళని తమ శత్రువులుగా భావించి మొదట్లోనే వీళ్ళని నలిపి పారేయడానికి, తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వీళ్ళకి కుంభరాశి వాళ్ళు చాలా సందర్భాల్లో ధన సమస్యల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అవసరం పడినప్పుడు, సరిగ్గా అవసరం పడుతుంది అనుకున్న సమయంలో వీళ్ళకి డబ్బులు చేతికి అందవు. అయితే ఖచ్చితంగా అవసరం లేనప్పుడు మాత్రం వీళ్ళకి డబ్బులు బాగా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళు సమాజంలో ఎవరైతే ఉన్నత వర్గాల్లో ఉంటారో, ఉన్నత స్థానాల్లో ఉంటారో, గౌరవ స్థానాల్లో ఉంటారో అలాంటి వారి వల్ల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా అన్యాయానికి గురవుతారన్న విషయాన్ని గమనించాలి. నేను ఇంతగా చెప్పాను కదా, మీ పై అధికారులు కానీ, పై యొక్క యజమానులు కానీ ఎవరైనా సరే దానికి మీకు ఏ సంబంధం ఉండదు. మీరు నిజాయితీగానే పనిచేస్తారు. కాకపోతే మీరు నిజాయితీగా పని చేయటం లేదని ఎదుటి వాళ్ళు ఊహించుకుంటారు. ఆ ఊహించుకుని మిమ్మల్ని ఏదో విధంగా అన్యాయానికి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతరత్ర రంగాల్లో కానీ ఇతరులు మీ పట్ల విపరీతమైన పక్షపాత బుద్ధిని చూపిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి రాజకీయాల్లో బాగా రాణిస్తారు కుంభరాశి వాళ్ళు. వీళ్ళు ప్రయత్నాలు కనుక చేస్తే రాజకీయ అధికారం అనేది లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా కుంభరాశి వాళ్ళకి శుక్ర, శని, బుధ మహర్దశలు అనేవి చాలా వరకు యోగిస్తాయి. అయితే ఒక్కొక్కసారి, ఎందుకంటే కుంభరాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్వతంత్రంగానే ఉంటారు కాబట్టి ఏకపక్షంగా చేసిన నిర్ణయాలు వల్ల కొన్ని ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా తమ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం అనేది మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే
పేరు ఊరు లేని వాళ్ళని వీళ్ళు విపరీతంగా నెత్తిన పెట్టుకుంటారు. ఈ నెత్తిన పెట్టుకోవటం వల్ల వీళ్ళు కూడా సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా తమ సంతానం అన్నా, తమ బంధువులన్నా, తమ మిత్రులన్నా వాళ్ళు చేసే తప్పులు వీళ్ళకి తప్పులుగా కనిపించవు. వాళ్ళని ఎప్పుడు కూడా భుజాన్ని ఎత్తుకుని ముందుకు నడుస్తారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల కూడా వీళ్ళు సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మంచి 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 బాగా వెళ్ళిపోతున్న జీవితంలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి, నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. సాధారణంగా కుంభరాశి వాళ్ళకి భూముల మీద పెట్టిన పెట్టుబడులు వీళ్ళకి విపరీతమైన లాభాలు తీసుకొస్తాయి, వీళ్ళని ధనవంతులను చేస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళ సంతానం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అదృష్ట జాతకులు అవుతారు, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి వాడికి స్త్రీ సంతానం పట్ల విపరీతమైన అభిమానం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీళ్ళకి మంచిని తీసుకొస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరినైతే అందరం ఎక్కించి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతారో, పనికిమాలిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అందరం ఎక్కించి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతారో వాళ్ళే వీళ్ళకి ప్రత్యర్థులు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పోటీ లేని చోట కూడా వీరి మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళు చేసిన స్వయంకృతాపరాధాలను వీళ్ళని సరిదిద్దుకోలేరు. అలాగే వీళ్ళకి భాగస్వామి వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది, అస్తవాసి మంచిదన్న పేరు వస్తుంది. అలాగే సోదర వర్గానికి, సోదరీ వర్గానికి కూడా వీళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అలా అందించినప్పటికీ కూడా ఆ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ యొక్క మేలును మర్చిపోయి వీళ్ళకి దూరం అవ్వటం, వీళ్ళని నిందించడం, వీళ్ళని దూరం పెట్టడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పై స్థాయి వ్యక్తులతో కానీ, కింద స్థాయి వ్యక్తులతో కానీ వీళ్ళకి ఆ ఏకకాలంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆత్మీయులు ఎక్కువగా వీళ్ళకి ద్రోహం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అటు బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగానే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీరికంటే వెనకొచ్చిన వారు వీళ్ళని అధిగమించి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాధ కుంభరాశి వాళ్ళని ఎక్కువగా వేధిస్తుంది. అయినప్పటికీ కూడా దీర్ఘకాలంలో వీళ్ళు ఖచ్చితంగా కూడా అందరినీ మించి మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నప్పటికీ కూడా స్వశక్తితోనే తిరిగి వాళ్ళు మళ్ళీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. శత్రువర్గం మీద కూడా వాళ్ళు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శత్రువుల వల్ల వీళ్ళు అనేక రకాలైన ఇబ్బందులు పడతారు. వీళ్ళకి ఏ సంబంధం ఉండదు, వీళ్ళు మానాన్ని వీళ్ళు పని చేసుకుంటూ పోతారు, వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారు, నిజాయితీగా మాట్లాడతారు. అదే వీళ్ళకి శత్రుత్వం తెస్తుంది, అదే వీళ్ళకి శత్రువులను పెంచుతుంది. ఆ శత్రువుల వల్ల వీళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడటం, అవమానాలు ఎదుర్కోవటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా కాలభైరవ స్తోత్ర పారాయణం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే ప్రతిరోజు కూడా మీరు దేవీ ఖడ్గమాలా స్తోత్రం కానీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రం పఠనం కానీ చేయటం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశికి చెందిన జాతకులకి ప్రారంభంలో వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులు కష్టాలు పడినప్పటికీ కూడా జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. జీవితంలో మంచి ధనవంతులు అవుతారు. మంచి అదృష్టవంతమైన పిల్లలకి వీళ్ళు జన్మనిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల కష్టాలనేవి తాత్కాలికం. కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో చాలా మంచి లైఫ్ని అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసి ఈ విషయాల పట్ల తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.